రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిన్నటి దాకా కూడా ఉద్రిక్తత అయితే ఒకటి మొదలైంది అనమాట. ఈటల రాజేందర్ గారు కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దుర్భాషలు ఆడుకున్నట్టు కూడా తెలుస్తూనే ఉంది. మన దగ్గర ఇప్పుడు గడ్డం సాయి ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈటల రాజేందర్ గారిని బీసీ కాదని చెప్పడం కూడా, కొన్ని మాటలంటాం కూడా చూస్తూనే ఉన్నాం. దాని గురించి ఏం చెప్తారా? అసలు నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే, ఒక బీసీ నాయకుడు మహేష్ గౌడ్ గారు మాట్లాడే, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈటల రాజేందర్ బీసీ, ఈటల రాజేందర్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మహేష్ గౌడ్ గారికి దమ్ము ధైర్యం ఉండే ఒక మొగోడే అయితే నేను ఒక మాట అడుగుతా ఉన్నాను. మీరు ఈటల రాజేందర్ రెడ్డి అని శిలాఫలకం మీద రాసి ఒక శంకుస్థాపన చేయగలుగుతారా? నువ్వు నోటితో అన్నావు కదా, ఈటల రాజేందర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్న ఎంపీ కాన్స్టిట్యున్సీ లో ఏదైనా ఒక అధికారిక కార్యక్రమంలో ఈటల రాజేందర్ రెడ్డి అని రాయి. మేమేందో చూపిస్తాం అప్పుడు. ఎందుకంటే నువ్వు అట్లా మాట్లాడినంత మాటలు ఈజీ కాదు. ఆయన ఒక ముదిరాజ్ సామాజిక వర్గంలో పుట్టిండు. ఆయన బీసీ బిడ్డ, యావత్ సమాజానికి తెలుసు. నీకు అంత కష్టం అనిపిస్తే ఒకవేళ ఈటల రాజేందర్ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో రెడ్డి అని రాసుకుండా చూపించండి. ఆయన ఒక బీసీ అనేది క్లియర్ గా కట్ తెలుసు. వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ కూతురు వాళ్ళందరూ కూడా రెడ్డిలే కదా, ఈయన కూడా రెడ్డి అవుతారు. బీసీ సామాజిక వర్గం గురించి మాట్లాడేంత హక్కు కూడా లేదని చెప్పి కూడా అంతా చూస్తాం. చిన్న మాట చెప్తా. రఘువీర రెడ్డి అని పిసిసి అధ్యక్షుడు ఉండే. ఆయన ఏ కులము? ఆయన బీసీఏ కదా. మరి ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్కు డిప్యూటీ సీఎం, అలా భార్య ఏంది, ఆయన ఏం కులము? ఇప్పుడున్నటువంటి అద్దంకి దయాకర్ పొద్దున్న లేస్తే మరి సోషల్ మీడియాలో లేకపోతే టీవీలలో మాట్లాడుతాడు. వాళ్ళ భార్య కులము, ఆయనది ఏం కులము? అదే విధంగా మన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి. ఆయనది ఏం కులం? ఆయన గీతారెడ్డి అని పెట్టుకుంది. ఆమె ఏం కులము? ఆయన రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నది? అరే, ఎవరి ఇష్టం వాళ్ళదండి, వాళ్ళ కుటుంబం. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రానికి ఇది అవసరమా? రాష్ట్రానికి కావాల్సింది ఏంది? నువ్వు చెప్పినటువంటి పథకాలు కానీ, నువ్వు చెప్పినటువంటి పనులు కానీ అమలు అవుతున్నాయా లేవా అని కావడమే ప్రజలకు కావాల్సింది. నువ్వు కులాల గురించి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన ఈటల రాజేందర్ బీసీ ముదిరాజు, చర్చకు వస్తావా? నేను ఇంకో ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నాను, నీకు చెప్పే ధైర్యం ఉంటే చెప్పు. మీ యొక్క రాహుల్ గాంధీ ఏ కులం? మీ రాహుల్ గాంధీ ఏ మతం? వాళ్ళ అమ్మనేమో క్రిస్టియన్, వాళ్ళ నాయననేమో అలా తాతనేమో ముస్లిము. మరి అటు ముస్లిం వాళ్ళే, క్రిస్టియన్ వాళ్ళే, హిందూ వాళ్ళే. మరి మూడు మతాలా లేకపోతే కులం ఏంది? మాకే అర్థమైతలేదు. మీకు దమ్ము ఉంటే రాహుల్ గాంధీ ఏ కులమో చెప్పురి. అంటే ఈ కులాలు అనేది కూడా ఇప్పుడు కొద్ది రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా వస్తుంది, అది కూడా బీసీలకే అని చెప్పి అంటున్నారు కదా. దాన్ని ఏమన్నా చర్చలో పెట్టుకొని ఈటల రాజేందర్ గారు బీసీ అని చెప్పడం చూస్తున్నారా అని అంటున్నారు. అరే ఇగో, ఆయన ఈ రోజు వరకు కార్పొరేటర్ మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఈ రోజు వరకు కార్పొరేటర్ గానో, ఎమ్మెల్యేగానో, ఎంపీనో గెలిచి ఉంటే దాని విలువ అర్థమవుతుండే. ఈటల రాజేందర్ గారు చిన్న వ్యక్తి అండి. 7 సార్లు ఎమ్మెల్యే అయినరు, ఒకసారి ఎంపీ అయ్యిండ్రు, 2 సార్లు మంత్రి పదవి చేసిండ్రు. నాట్ ఏ జోక్. అంత ఈజీ వ్యక్తి కాదైనా. ఈ రాష్ట్రానికి మొదటి ఆర్థిక శాఖ మంత్రి, 6 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు బీసీల పట్ల ఎన్ని కార్యక్రమాలు చేసిండ్రో, ఎంత మందిని ఆదుకుండో, ఎంత మందిని చదివించిండ్రో, ఎంత మందికి ఆయన ఇంటికి వచ్చి భోజనాలు పెడతారో ప్రజలకు తెలుసు. నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ డిక్లరేషన్ అనేది నువ్వు అమలు చేపించినావు కదా. ఆ బీసీ డిక్లరేషన్ అని మీరు చెప్పారు కదా, బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విషయాలైనా అమలు చేయండి మీరు ఫస్ట్. అరే, 20,000 కోట్లు ప్రతి ఏటా ఇస్తా అని చెప్పారు మీరు, కనీసం 5,000 కోట్లు కూడా ఇవ్వలేదు. మొన్న బడ్జెట్ లో మీరు 1126 కోట్లు ఇచ్చారు. అంటే 3.26% బడ్జెట్ మాత్రమే బీసీలకి ఏర్పాటు చేసిర్రు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ 42% బీసీలకు ఇస్తా అంటారు కదా, 42% బీసీలకు బడ్జెట్ పెట్టించు. పోనీ అంత పెట్టే చేత అయితే లేదు. 20,000 కోట్ల బడ్జెట్ పెట్టించు. అసలు మీరు అన్ని లెక్కలు తప్పు చెప్తున్నారు. మీ దగ్గర మిగిలేదేమో 6,500 కోట్లు, బీసీలకు 20,000 కోట్లు పెడతా అంటే ఏడికెళ్ళి అవుతాయండి? మీ దగ్గర మిగిలేదేమో 18,000 కోట్లు, మీ 60,000 కోట్లు బడ్జెట్ మిగులుతుందని చెప్తా ఉన్నారు. 60,000 కోట్లలో ఇంత పోతుంది, ఇంత ఆదాయం, ఇదంతా ఖర్చులు పోగా నాకు 18,000 కోట్లు మిగులుతుంది. అలా 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పు కడుతున్నా, 6,500 కోట్లు జీతాలు ఇస్తున్నా, 6,500 కోట్లు మాత్రమే నాకు మిగులుతున్నది, నేను అది మాత్రమే రాష్ట్రాన్ని నడుపుతున్నా అంటున్నారు. ఖజానానే లేదని చెప్తున్నారు కదా, ఖాళీ కుండలు ఉన్నాయి మొత్తం. అదే 3 లక్షలు మీరు అందరూ మీడియా వాళ్ళు కూడా మీరు ప్రశ్నించాలి. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టిండు ఈటల రాజేందర్ గారు? ప్రశ్నిస్తుంది ఇదే. నువ్వు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టినావు? అసలు
నీకు ఆదాయమే లేదంటున్నావు, ఈ 3,00,000 కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టినావు? ఇంకోటి నువ్వు మాట్లాడుతున్న మాట తప్పు సుమా అంటున్నాడు. ఎందుకంటే నేను అప్పు దేనికి పోతే బ్యాంకుల కాడికి పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటోలాగా చూస్తున్నారు. ఒక సీఎం మాట్లాడే మాటలా చెప్పులు ఎత్తుకపోయేలాగా నన్ను చూస్తున్నారు అనే మాట ఎంతవరకు తప్పు చేస్తున్నా అర్థం చేసుకోండి ఒకసారి. అంటే మేము ఆయన ఒక రాజులాగా భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే మనందరం కూడా ఆయన దొంగ అయినట్టే, అంటే మనందరం కూడా దొంగలు అయినట్టే కదా. ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమంటే పదజ్వాలాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న యువతరానికి సందేశం మంచిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచి ఇన్స్పైర్ గా లీడర్ ఎదగాలి. ఒకనాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా హుందాగా మెయింటైన్ చేసిండో ఆ విధంగా రాజ్యాన్ని నడపాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆయన తెలంగాణ వ్యతిరేకవాది ఉండొచ్చు, కాకపోతే ఆ హుందాతనాన్ని ఆయన రాజులాగా ఏ విధంగా మెయింటైన్ చేసిండో, ప్రజలకి సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కారానికి ఆలోచన దిక్కు ఉన్నాడో ఆ విధంగా ఉండండి. అసలు మీరు ఏ సమస్యకు పరిష్కారం లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. కనీసము మీ అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు. మీరు చెప్పిన 6 గ్యారెంటీ లేవు, బీసీ డిక్లరేషన్ లేదు, ఎస్సీ డిక్లరేషన్ లేదు, ఎస్టీ డిక్లరేషన్ లేదు, ఏ డిక్లరేషన్ లేవు. ఓన్లీ డిక్లరేషన్ చేయడమే తప్ప జరిగింది ఏం లేదు. మీరు డెవలప్మెంట్ లో ఉండండి అని చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు. బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అరే నేను అదే అంటున్నా అండి, ఒక రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ నేను బట్టలు ఇప్పి కొడతా గాండుగా ఇవన్నీ మాటలు ఏందండి. బట్టలు నువ్వేందా చెప్పేది? నీ బట్టలు ఆల్రెడీ ప్రజలు ఇప్పేసిరు, అందుకే నీకు ఎమ్మెల్యే పదవి పోయింది. నీకు అది అర్థం అయితలేదు. ఈటల రాజేందర్ గారు 4,00,000 ఓట్లతో గెలిచిండు, అది గుర్తుపెట్టుకో. రేపు పక్కా మొత్తం మీ కాంగ్రెస్ నాయకులు అందరూ బట్టలు ఇప్పుతారు, ప్రజలు గుర్తుపెట్టుకో. 100% మీరు గ్యారెంటీలు అమలు చేయలేరు. ఎందుకంటే మీరు ఒకటే చెప్పారు ఆ రోజు, 1,00,000 కోట్లు అక్కిస్తాం, కేసీఆర్ తిన్నాయి, మేము మొత్తం అభివృద్ధి చేస్తాం అన్నారు. మీరు కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్లు అక్కిచ్చేది లేదు, మీరు అభివృద్ధి చేసేది లేదు. 10,000 ఎకరాలు కేసీఆర్ తిన్నాడని చెప్పిండ్రు. మరి 10,000 ఎకరాలు ఎందుకు తీసుకొస్తలేరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు? ఎందుకంటే మీరు తీసుకొచ్చే పరిస్థితి మీ దగ్గర లేదు, అది ఇచ్చే పరిస్థితి మీరు లేదు. కుమ్మకాయలు చేసుకుంటున్నారు ఇదంతా విషయము. దయచేసి ప్రజల యొక్క అభివృద్ధి దృష్టిలో ప్రయత్నం చేయండి. మీరు చెప్పిన గ్యారెంటీలు అమలు చేసే ప్రయత్నం చేయండి. అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ ఇంకోసారి కుటుంబం జోలికి వచ్చి మాట్లాడినట్టయితే తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. కులాల జోలికి వచ్చి మాట్లాడితే మరీ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.